సో గైస్ మీరు కూడా బీజిఎంఐలో 1v1 ఆడితే ఓడిపోతున్నారా మాటి మాటికి? సో గైస్ ఎలా 1v1 ఎలా ఆడాలో అండ్ ఎలా విన్ అవ్వాలో ఈజీగా నేనైతే ఈ వీడియోలో అయితే మీకైతే చెప్తాను గైస్. అండ్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ స్పీడ్ గైస్. అండ్ లెట్స్ గో గైస్, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నేనైతే వచ్చేసాను గైస్ ఇక్కడికి. ఓకే, మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ నేను ఇక్కడ M24 అనుకున్నాను, కానీ తను AR ఆడదామన్నారు. ఓకే, నేనైతే AR మార్చలేకపోయినా, బట్ ఇట్స్ ఓకే, నీడ్ వేసేసుకుందాం. ఓకే, అండ్ చాలామంది హ్యాక్ అయితే వేసుకొని అయితే వస్తారు, 1v1 ఆడదామని ఛాలెంజ్ చేస్తారు. బట్ కొంతమంది నార్మల్ ఆడతారు, కొంతమంది హ్యాక్ వేసుకొని వచ్చి ఆడతారు గైస్, అదే ఒక ప్రాబ్లం అయిపోయింది. అండ్ ఇక్కడ చాలామంది అయితే హ్యాక్ అయితే వేసుకొని వచ్చి 1v1కి రమ్మని బెదిరిస్తారు కొంతమంది. అండ్ మనం ఓడిపోతే ఇంకా నువ్వు అది ఇది అంటారు, ఇది మనకు తెలిసిందే. అండ్ ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు, ఫస్ట్ కిల్ అయితే నేను చచ్చిపోయాను. లెట్స్ గో గైస్. నేనైతే గైస్ ఇప్పుడు ఆడేది నాకాడైతే ఐఫోన్ 15 ప్లస్ అయితే ఉంది గైస్. 60 FPS వస్తుంది ఇందులో మీకు. ఓకే, కిల్ అయితే వచ్చింది ఇప్పుడు నాకు. మనోడు కూడా బాగానే ఆడుతున్నాడు, బట్ చూద్దాం గైస్. పదండి, ఎక్కడున్నాడు? ఎప్పుడైనా గైస్ మీకు కొట్టేటప్పుడు 1v1లో కాస్త కవర్ టు కవర్ వెళ్ళండి, ఎందుకంటే మీరు ఓపెన్లో వెళ్తే ఇక్కడ మన ఎనిమీ అయితే ఈజీగా మిమ్మల్ని క్యాచ్ చేసి అయితే కొట్టేస్తాడు, ఈజీగా స్పాట్ చేసి. సో మీరు కవర్ టు కవర్ వెళ్ళండి కాస్త. పర్లేదు, కొన్నిసార్లు చచ్చిపోతారు, బట్ మీకు కిల్స్ అయితే వస్తాయి ఖచ్చితంగా మీకు కూడా. అండ్ ఇక్కడ నేను జిగిల్ అయితే చేస్తున్నాను గైస్. అండ్ జిగిల్ అంటే గైస్ నాట్ ఓన్లీ జిగిల్, అండ్ ఇక్కడ సిటప్ లాగా మీరు చేయొచ్చు జిగిల్ టైంలో. ఒకసారి కూర్చొని లేసి అలా మీరు ట్రై చేయండి, వర్కౌట్ అయితే అయ్యిద్ది. ఓకే, తను కూడా 2 kills వేసాడు బ్రో. లెట్స్ గో. ఓకే, ఇక్కడ మనోడు అటే కొడుతూనే ఉన్నాడు. అమ్మా, అంతా కొట్టిన అయినా కానీ చావలేదు. అయితే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక్క చోట ఉండను గైస్. నేను ఎప్పుడైనా కానీ మీరు 1v1 ఆడేటప్పుడు లొకేషన్ చేంజ్ చేస్తూనే ఉండాలి, ఎనిమి కన్ఫ్యూజ్ అయిపోవాలి, లేకపోతే మీరు ఈజీగా చచ్చిపోతారు అండ్ కిల్స్ అన్ని ఈజీగా వెళ్ళిపోతారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి గైస్. ఒక్క స్పాట్లో ఉండకండి, కొట్టాక చేంజ్ చేసేసుకోండి, లేకపోతే అక్కడే ఉండి కవర్లో ఉండండి. ఓకే, నేనైతే ఇక్కడ షూట్ చేస్తున్నాను గైస్, ఎందుకంటే ఎన్నికి తెలియాలి మనం ఇక్కడ ఉన్నామని, లేకపోతే క్యాంపింగ్ చేసుకుంటావు అది ఇది అంటాడు. ఓకే, జస్ట్ మిస్, ఒక బుల్లెట్ కూడా తాకలేదు ఏంటి. కింద అయితే కామెంట్ చేయండి గైస్, మీ కాడ ఎలాంటి డివైజెస్ అయితే ఉన్నాయో. అండ్ మీకు గైస్ ఏదైనా సెట్టింగ్ కావాలంటే చెప్పండి, వీడియో కూడా చేస్తాను ఇంకా బెటర్గా. అండ్ నేనైతే గైస్ ఫుల్ జైరో కూడా ఆడతాను, iPhone 15 Plus ఫుల్ జైరో సెట్ అయితే బాగానే పనిచేస్తుంది నా ఫోన్లో అయితే. కానీ ఇప్పుడు అందరి కాడ గైస్ 120 FPS అయితే వచ్చాయి, అదొక ప్రాబ్లం అయిపోయింది. లేకపోతే అప్పుడు ఓన్లీ 60 FPS ఉంటుండే, ఐఫోన్ ఒక్కటే ప్రాబ్లం ఉంటుండే. బట్ ఇప్పుడు ఏంటంటే 120 FPS రావడం వల్ల చాలామందికి బెనిఫిట్ అయిపోయింది. ఆండ్రాయిడ్లో ప్రతి దాంట్లో 120 FPS ఇచ్చేస్తుంది. బట్ ఆండ్రాయిడ్లో ఏంటంటే గైస్ మీకు మొత్తం మొబైల్ లైఫ్ టైం మీకు 120 FPS అంత స్పీడ్ అయితే రాదు, ఎందుకంటే ఒక 1 year 2 years తర్వాత మొబైల్ అయితే చాలా స్లో డౌన్ అయితే అవుతుంది ఆండ్రాయిడ్. అదొక మెయిన్ ప్రాబ్లం అవుతుంది. యాక్చువల్లీ మీరు గేమింగ్ ఫోన్ కోసం గైస్ చూస్తున్నట్టయితే ఆండ్రాయిడ్ కావాలంటే మీరు ఐక్యూ మాత్రం తీసుకోండి, ఎందుకంటే ఒకవేళ మీరు iPhone 15 iPhone 14 కూడా తీసుకోవచ్చు పర్లేదు. బట్ iPhone 15 అవి 60 FPS తీసుకుంటే కాస్త మీకు ఇబ్బందిగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు మీరు 1v1 కాంపిటేటివ్ ఆడవచ్చు. బట్ ఏంటంటే ఎరంగిల్ మ్యాప్లలో గైస్ కాస్త ఇబ్బంది అనిపిస్తుంది, ల్యాగ్ అయితే అవ్వదు. కానీ 120 FPS ప్లేయర్స్ వాళ్ళ ముంగట గైస్ కాస్త అంతా మీకు ఈజీగా మీరు ఫినిష్ అయిపోతారు అదొకటి, ఎందుకంటే మనది ఓన్లీ 60 FPS. మీరు గేమ్ ప్లే ఎలా ఆడాలంటే ఒక 11 CVL లాగా ఆడాలి మాత్రం అంతే. ఇంకా ఎందుకంటే కాస్త వాళ్ళకి కాస్త బెనిఫిట్స్ ఉంటాయి గైస్ 120 FPS వాళ్ళకి మనకన్నా కూడా. సో ఇక్కడైతే మళ్ళీ చూసుకోవచ్చు, కిల్ అయితే అయిపోయాడు.
అచ్చా అచ్చా అచ్చా. అండ్ ఇంకోటి చాలామంది గైస్ స్లైడ్ వేసుకుంటూ కొడతారు. బట్ నేను స్లైడ్ నార్మల్ టైంలో వేస్తున్నా గైస్, స్లైడ్ వేసి కొట్టానని అనకండి. నేను కొట్టేటప్పుడు మాత్రం స్లైడింగ్ ఏం చేయట్లేదు. ఇంకొంతమంది ఇలా ఉంటారు, స్లైడింగ్ చేసి కొడితే ఇంక అంతే, ఇంక ఏడిస్తారు ఇంక. అండ్ చాలామంది గైస్ హ్యాకర్స్ కూడా ఉంటారు. హ్యాకర్స్ వాళ్ళతో ఆడినప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే స్లైడ్ చేసి కొడితే వాళ్ళకి కనెక్ట్ అవ్వదు అనమాట. అంటే హ్యాకర్స్కి స్లైడ్ వేస్తే అది కనెక్ట్ అవ్వదు. అలా కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు స్లైడ్ ఆఫ్ చేసే అంటారు కొంతమంది. ఇదన్నమాట గైస్. అండ్ ఇక్కడ గైస్ మీరు చూసుకోవచ్చు, కిల్స్ అయితే నాకు ఎక్కువ అయిపోయినాయి. 13 అయిపోయినాయి, 7 అయిపోయినాయి. ఓకే, 14 కిల్స్ అయితే అయిపోయినాయి గైస్. కింద కామెంట్ చేయండి గైస్, మీకు ఇలాంటి గేమింగ్ గురించి ఏమైనా మీకు వీడియోస్ ఇంకా కావాలంటే గైస్ నేను ఇంకా చేస్తాను చాలా. అండ్ మీకు గేమింగ్స్ వద్దు, ఓన్లీ టెక్ న్యూస్ ఏమైనా కావాలంటే అవి కూడా చెప్పండి, నేను అవి కూడా చేస్తాను. అండ్ గేమింగ్ రిలేటెడే కావాలంటే కామెంట్ చేయండి. అండ్ ఓకే, అండ్ ఇక్కడ గైస్ మీరు చూసుకోవచ్చు. ఓకే, అయితే గైస్ అక్కడ గేమ్ ఆడుతూ ఉన్నా సడన్గా ఏమైందంటే గైస్ నా స్టోరేజ్ అయితే ఫుల్ అయిపోయింది ఐఫోన్ది. ఎందుకంటే నేను చాలా వీడియోస్ అయితే షూట్ చేశాను ఆల్రెడీ. సో ఆ వీడియో స్టోరేజ్ మొత్తం ఫుల్ అయిపోయింది. అండ్ అక్కడ అయిపోయింది అది, నేనైతే రికార్డింగ్ చేస్తున్నా అయిపోయింది. సో నేను ఇంకా అప్పుడు రికార్డ్ చేయలే గైస్, ఎందుకంటే స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. అండ్ ఏమైనా డిలీట్ చేయాల్సి వస్తుంది, గేమ్ బయటకు వెళ్ళాల్సి వస్తుంది. నేను ఏం చేసిన అలానే కంటిన్యూ చేసి అండ్ మనమే విన్ అయినాం గైస్. అండ్ నేనైతే స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నాను లాస్ట్, ఎవరిది కిల్స్ ఎక్కువైనాయి అండ్ విన్ఫీల్డ్ది. అండ్ మీకు ఇది కూడా చూపిస్తాను గైస్. అండ్ మీకు గైస్ ఈ వీడియో నచ్చితే కింద అయితే కామెంట్ అయితే చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అండ్ కలుద్దాం గైస్ కొత్త వీడియోలో. అండ్ అంతవరకు గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ కీప్ సపోర్టింగ్. అండ్ కొత్త వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.